శాశ్వతమైన సుఖమేది? సుఖాలు స్థూలంగా విభజిస్తే 3 వర్గాలు: దివ్య సుఖాలు, కామ్య సుఖాలు, సంతోష సుఖాలు. దివ్య సుఖాలు అంటే బై బర్త్ వచ్చేటివి. బై బర్త్ మంచి పేరెంట్స్, మంచి ఇల్లు, మంచి ప్రాపర్టీస్ అన్నీ ఉన్నవి. బై బర్త్ మన పుట్టుకొని సకల సౌకర్యాలు గల ఇంట్లో జరిగిందనుకోండి, దాన్ని దివ్య సుఖం అంటారు. దివ్య సుఖము అది సాధారణమైపోతుంది. ఎవరికి ఏదైతే లభిస్తుందో అది సాధారణం అనిపిస్తుంది. ఆ ఇల్లే కదా, ఆ వాహనమే కదా, ఆ ఏసీయే కదా. ఇవి లేనప్పుడు గొప్పగా కనిపిస్తాయి, కానీ ఉంటే సాధారణంగా అనిపిస్తాయి. ఎక్కువ సంతోషాన్ని ఇవ్వలేవు. అందరిలానే ఉంటాడు ఆ మనిషి కూడా. తర్వాత వచ్చే సుఖం కామ్య సుఖం. కామ్య సుఖం అంటే కోరుకున్నవి లభించడం. కోరుకున్నవి లభిస్తున్నాయి అనుకోండి, అది కూడా సాధారణమైపోతుంది, కామన్ అనిపిస్తుంది. మనం కారు కొనుక్కున్నాం, కారు దొరికింది. ఇల్లు అనుకున్నాం, ఇల్లు దొరికింది. ఉద్యోగం అనుకున్నాం, ఉద్యోగం దొరికింది. సమాజంలో గౌరవం ఉండాలనుకున్నాం, గౌరవం దొరికింది. పదవి దొరికింది. ఇవన్నీ సాధనం అయిపోతుంది. ఇవి కూడా సంపూర్ణ సుఖాన్ని ఇవ్వలేవు. దివ్య సుఖం ఇవ్వలేదు, కామ్య సుఖం కూడా ఇవ్వలేదు. ఇవి మారిపోతుంటాయి. కామ్య సుఖము లభించకముందు గొప్పగా అనిపిస్తుంది. లభించిన తర్వాత ఏదైతే ఒక వస్తువు మనం కోరుకునే ముందు అది గొప్పగా కనిపిస్తుంది. కోరుకున్న తర్వాత అది లభించింది అనుకోండి, అది సర్వసాధారణం అయిపోతుంది. మనిషి మళ్ళీ ఆనందం తగ్గిపోతుంది, ఆనందంగా ఉండలేడు. మరి ఎక్కువ సుఖాన్ని ఇచ్చేది ఏది? దివ్య సుఖము ఇవ్వదు, కామ్య సుఖం ఇవ్వదు. మరి ఏది ఇస్తుంది? సంతోష సుఖం ఇస్తుంది. సంతోష సుఖం అంటే సంతృప్తి చెందడం. సంతృప్తిలో ఉన్న సంతోషము ఈ దివ్య సుఖంలో, కామ్య సుఖంలో లేదు. సంతోష సుఖం అంటే సంతృప్తిని అందడం, ఉన్నదే ఎక్కువ అనుకోవడం, ఉన్నదే మోర్ అండ్ ఎనఫ్ అనుకోవడం. ఆ వ్యక్తి దివ్య సుఖం వల్ల కంటే, కామ్య సుఖం వల్ల కంటే ఎక్కువ సంతోషంగా ఉంటాడు. దివ్య సుఖంలో మార్పు వస్తుంది, కామ్య సుఖంలో మార్పు వస్తుంది. కానీ ఈ సంతోష సుఖము, సంతృప్తి సుఖం అనేది మార్పు రానిది. రాను రాను పెరుగుతుంది ఈ సుఖం. ఆ సుఖాలు రాను రాను తగ్గిపోతుంటాయి. కనుక మనకు శాశ్వతంగా, సంపూర్ణంగా మనం ఆనందంగా ఉండాలంటే సంతృప్తిని అనుసరించాలి. సంతృప్తి అనేది అన్నిటికంటే గొప్పది. సంతృప్తి చెందుతూ దివ్య సుఖాలు, కామ్య సుఖాలు అవి ఎక్స్ట్రా, ఎసెన్షియల్ కాదు, ఎక్స్ట్రా అనుకోవాలి. ఎసెన్షియల్ మాత్రము సంతృప్తిని ఉండడమే. అలా ఉన్నప్పుడు మనిషి ఆనందంగా ఉంటాడు. కామ్య సుఖము, దివ్య సుఖములో ప్రయత్నం అవసరము, అయినా సుఖం నిలవదు. ఇతరుల సహాయ సహకారాలు కూడా అవసరం అవుతాయి. ఇక్కడ సంతోష సుఖానికి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు. పెట్టుబడి లేకుండా ఎక్కువ సుఖాన్నిచ్చే సంతృప్తినే మనము అనుసరించాలి.